అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతానేని స్టూడియో. ఫస్ట్ సెట్ మనం చూసేది వచ్చేసి మష్రూ సిల్క్ శారీస్. సో మష్రూ సిల్క్లో ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ వస్తాయి కాబట్టి యాడ్ చేస్తుంటాము. ఎప్పుడైనా మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ వచ్చిన ఏ ప్యాటర్న్ కూడా మళ్ళీ రిపీట్ కాలేదు, అంటిల్ అండ్ అన్లెస్ ప్రీ ఆర్డర్ ఉన్నా లేకపోతే రీస్టాక్ చేయడం జరిగితే తప్పించి. సో ఇవాళ డిజైన్ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లవర్స్ ప్యాటర్న్ రావడం అండ్ సెల్ఫ్ కూడా బ్రాసో స్టైల్లో మొత్తం శారీ మొత్తం ఉంది. తరువు ఒక్కసారి దగ్గర ఈ పాటలో అట్లా శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ క్యారీ అవుతుంది. ఆ తర్వాత ఈ మోటివ్స్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. చిన్న చిన్న ఈ మోటివ్స్ కూడా ఉన్నాయి. శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ పైన ఇది బాగా ఎలివేట్ అయ్యి ఇది ఉంటా సెట్ జరీ వీవ్ అండ్ ఈ ఎడ్జ్కి కూడా ఒక ఫినిషింగ్ అంటూ ఉందన్నమాట ప్రాపర్ గ్రిప్ కోసం. కట్టుకున్నప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఓవరాల్ డే క్యారీ చేసేలాగా ఉంటుంది. ఫస్ట్ టైం మ్యాండేటరీగా డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్ ఇవ్వాలి. హైట్ ఎవ్రీథింగ్ అన్నీ మళ్ళీ వేరే శారీలో చూద్దాం. పళ్ళు ఇంకా రిచ్ గ్రాండ్గా ఉంది. ఒకలాంటి షేడ్ ఆఫ్ గోల్డ్, డల్ ఫినిష్ గోల్డ్ పైన ఆ మోటివ్స్ అనేది బాగా వచ్చినాయి, గ్రాండ్గా ఉంది. మెయిన్ 2 sides ఈక్వల్ బార్డర్. మెయిన్ శారీ చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల చూస్తే చాలా బరువు అనిపిస్తుంది, బట్ అస్సలు లేదు. నేను ఇంకో శారీలో చూపిస్తాను. 2940 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. హైట్ ఫస్ట్ చెక్ చేయండి. 5'8" ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. 45 inches ఆఫ్ హైట్ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. రెడ్ కలర్ నెక్స్ట్ నేను చూపించే దాంట్లో సేమ్ అవే డీటెయిల్స్ ఎవ్రీథింగ్. జెకార్డ్ అనేది నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. జెకార్డ్ బ్రాసో స్టైల్ అంటాం కదా, అది మొత్తం శారీ మొత్తం ఓవరాల్ ఉంది. రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్. అయితే మనకి అబ్జర్వ్ చేసే బార్డర్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్కి తీసుకునేటప్పుడు బార్డర్ అనేది ఇక్కడ నుంచి తీసుకొని హ్యాండ్స్కి వేసుకోవడానికి కోసం. సో బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్. మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ చూసే ఈ కలర్. దీని కాంట్రాస్ట్ పర్పుల్ వచ్చింది. సో ప్రతి దాంట్లో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోండి, బార్డర్ తీసి ఇటు సైడ్ వేసుకోవాలి. ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఆరెంజ్, పళ్ళు పర్పుల్ బ్లౌజ్. ఆనంద బ్లూ. సో సింగిల్ అయితే తెలుస్తుంది కదా ఇంత లైట్ వెయిట్ ఉంది శారీ. నా హ్యాండ్ కనిపిస్తుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. ఆ తర్వాత దీని కాంట్రాస్ట్ పింక్ వచ్చింది. అట్లీస్ట్ శారీస్ ఓపెన్ చేసినప్పుడు మీరు దయచేసి మళ్ళీ పిక్స్ అడగకండి, బికాస్ మళ్ళీ వేరియేషన్ వస్తుంది పిక్స్లో. సో యాజ్ ఇట్ ఈస్ మీకు ఎలా కనిపిస్తుంది వీడియోలో అదే కలర్. డార్క్ రాణి పింక్, కాంట్రాస్ట్ పర్పుల్ వచ్చింది. దానికన్నా ముందు పళ్ళు చూపిస్తున్నాను, వచ్చేసి బ్లౌజ్. ఇప్పుడు మనం చూసే క్రేప్ సిల్క్ శారీస్ వచ్చేసి ఈచ్ మనకి 2050 రూపీస్ పడతాయి. అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, గ్రాండ్గా ఉంటాయి. ఇది మనకి కొంచెం పోల్కాస్ కాదు కానీ ఇట్లా ఫ్లవర్ అనమాట. దూరం నుంచి పోల్కాస్ లేక సర్కిల్లా కనిపిస్తుంది, ఒక ఎగ్జాక్ట్ ఫ్లవర్. సో ఇది సెల్ఫ్ ఈ టీల్ బ్లూలో ఇంకొక కలర్ అయితే కలర్ కూడా ఉందన్నమాట. తర్వాత ఎడ్జ్కి వచ్చేసి ఆరెంజ్, అది బ్రైట్ ఆరెంజ్ కాదు, కొంచెం బర్న్ట్ ఆరెంజ్ లాగా. కంప్లీట్ జరీ వీవ్, సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. 2 sides ఈక్వల్ బార్డర్స్, పెద్దగా వచ్చిన పళ్ళు. ఆ తర్వాత కింద బార్డర్ కనిపిస్తుంది కదా, అది మనకి బ్లౌజ్కి తీసుకోవడం కోసం. కంప్లీట్ కాంట్రాస్ట్. ఒకసారి దీంట్లోనే హైట్ ఒకసారి అండి, హైట్ చూసేయండి, సఫిషియంట్ హైట్ ఉంది. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ అస్సలేదు, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ మస్టర్డ్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లోకి కాంబినేషన్ చూపిస్తాను. చూపిడి మనకి ఎట్లా ఈ కాంట్రాస్ట్ ఏదైతే బార్డర్స్లో వచ్చిందో అదే మనకి ఎగ్జాక్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్. డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ కలర్ ఇది వచ్చింది. తీసినావా? నెక్స్ట్ మనకి బర్న్ట్ ఆరెంజ్కి పర్పుల్ కాంబినేషన్. అన్నీ కూడా బాగున్నాయి కదా కాంబినేషన్స్. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ బ్రౌన్ కలర్, బ్రౌన్కి గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్. ఇందాక వచ్చిన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇది. బ్లౌజ్.
సో వీళ్ళ శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. శారీ పర్చేస్ చేసే ముందే ఇంకేమన్నా డీటెయిల్స్ కావాల్సి ముందే తెలుసుకోండి. థ్యాంక్ యూ.